ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా ఆర్మూరు పట్టణంలోని ప్రముఖ ఆశా సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి వైద్యులు మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆశా సూపర్ స్పెషాలిటీ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ ఇటీవల తెలంగాణ రాష్ట్రంలో గడ్డి మందును నిషేధించడాన్ని స్వాగతిస్తున్నామన్నారు. లాప్రోస్కోపీ సర్జన్ డాక్టర్ బాలరెడ్డి మాట్లాడుతూ ప్రికాషన్స్ తప్పనిసరిగా పాటిస్తే అనారోగ్యానికి గురి కాకుండా ఉంటారని, ప్రస్తుతం పెరుగుతున్న ఉష్ణోగ్రత దృష్ట్యా బయటకు వెళ్లకుండా ఇంట్లోనే జాగ్రత్తగా ఉండాలని సూచించారు. న్యూరాలజిస్ట్ డాక్టర్ అపర్ణ మాట్లాడుతూ ప్రస్తుతం వేసవిలో సెరెబ్రల్ వీనస్ థ్రాంబోసిస్ అనే వ్యాధి వల్ల ఇబ్బంది పడతారని, ముఖ్యంగా ఇది యువకులలో మహిళలలో సంభవిస్తున్న దీని లక్షణాలు తీవ్రమైన తలనొప్పి, మూర్ఛలు మరియు దృష్టిలో మార్పులు ఉంటాయని తెలిపారు. ఎలాంటి ఆలస్యం చేయకూడదని వెంటనే వైద్యులను సంప్రదించాలని సూచించారు. నమస్తే, నేను డాక్టర్ శేఖర్ రెడ్డి, ఆశా హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్. నేను అనస్థీషియా అండ్ క్రిటికల్ కేర్ స్పెషలిస్ట్. మన ఆర్మూర్ ప్రాంత ప్రజలందరికీ ఈరోజు వరల్డ్ హెల్త్ డే శుభాకాంక్షలు. ఒక ఇంపార్టెంట్ విషయం మీ అందరికీ చెప్పాలనుకుంటున్నాను. ఈ మధ్య మన తెలంగాణ గవర్నమెంట్ పారాక్వాట్ అనే గడ్డి మందుని బ్యాన్ చేసింది. ఇది ఎంతో హర్షించదగ్గ విషయం. ఎందుకంటే ఈ ప్రాంతంలో చాలామంది యువకులు ఈ గడ్డి మందు తాగి తమ ప్రాణాలు కోల్పోయారు. ఇది జస్ట్ క్షణికావేశంలో జరిగిన చిన్న తప్పిదం వల్ల ఎంతోమంది వాళ్ళ ప్రాణాలు కోల్పోయారు. కావున దీన్ని బ్యాన్ చేసినందుకు మన తెలంగాణ ప్రభుత్వానికి ఎంతో కృతజ్ఞతలు మా డాక్టర్స్ కమ్యూనిటీ తరఫున తెలియజేస్తున్నాను. నమస్తే, నా పేరు డాక్టర్ బాలారెడ్డి, జనరల్ సర్జన్, ఆశా హాస్పిటల్ నుంచి మాట్లాడుతున్నాను. ఈరోజు వరల్డ్ హెల్త్ డే స్పెషల్ సందర్భంగా ఇప్పుడు ఎండాకాలం ఉన్న పరిస్థితులలో ప్రజలకి వడదెబ్బ మీద అవగాహన ఇవ్వడానికి వీడియో చేస్తున్నామండి. మెయిన్లీ ఫస్ట్ ఏ రోగంకైనా ప్రివెన్షన్ అంటే నివారణ. వడదెబ్బకి ఫస్ట్ అది నివారణ అయింది. దాదాపు 10-11 లోపు మీ పనులను పూర్తి చేసుకొని ఎండకు పోకుండా చూసుకోండి. బెస్ట్ ట్రీట్మెంట్ అదే ఫస్ట్. ఏ రోగంకైనా వడదెబ్బకైనా సరే, తప్పని పరిస్థితుల్లో మీకున్న అవసరాలను బట్టి పోయినా కానీ ఆ లక్షణాలు ఏముంటాయి? విపరీత తలనొప్పి, వాంతులు అవ్వడం, విరోచనలు అవ్వడం, కడుపు నొప్పి రావడం, ఆకలి తగ్గడం, ఓకే, ఇట్లాంటి సిమ్టమ్స్ ఉంటాయి. ఒకవేళ అట్లాంటి సిమ్టమ్స్ కనిపిస్తూ ఉంటే మీకు యూరిన్ తగ్గడం, యూరిన్ బాగా పచ్చగా రావడం, ఖచ్చితంగా లేట్ చేయకుండా దగ్గరున్న డాక్టర్ని సంప్రదించండి. అది చిన్న విషయమైనా అది కొద్దిగా 1-2 డేస్ లేట్ చేస్తే అది చాలా పెద్ద విషయంగా మారుతూ ఉంటుంది. ఇట్లాంటి లక్షణాలు ఉంటే వెంటనే డాక్టర్ని సంప్రదించండి. మళ్ళీ చెప్తున్నాను, ఏ రోగానికైనా ప్రివెన్షన్ ఇస్ బెస్ట్ ట్రీట్మెంట్. ఎండకు పోకుండా చూసుకోవడానికి ప్రయత్నించండి. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. నేను డాక్టర్ అపర్ణ, న్యూరో స్పెషలిస్ట్ ఫ్రమ్ ఆశా హాస్పిటల్. అందరికీ హ్యాపీ వరల్డ్ హెల్త్ డే. ఈరోజు ఇప్పుడు సమ్మర్లో వచ్చే న్యూరో ప్రాబ్లమ్స్ అంటే మామూలుగా ఎక్కువ డిహైడ్రేషన్ వల్ల తలనొప్పి రావచ్చు. దాన్ని సెరెబ్రల్ వీనస్ థ్రాంబోసిస్ అని అంటాము. దాని సిమ్టమ్స్ ఏముంటాయంటే హెడేక్, బ్లర్డ్ విజన్, ఇలాంటి సిమ్టమ్స్ ఉన్నప్పుడు వెంటనే న్యూరో కన్సల్టేషన్ సంప్రదించారు. సమ్మర్ యాక్షన్ ప్లాన్ లో భాగంగా ఆర్మూరు మండలంలోని అన్ని గ్రామ పంచాయతీలో నీటి ఎద్దడి లేకుండా చర్యలు చేపట్టామని ఆర్మూరు ఎంపీడీఓ శివాజీ తెలిపారు. ఈ సందర్భంగా ఎంపీడీఓ ఆర్మూరు మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ ఆయా గ్రామంలో 9,511 ఇండ్లు ఉండగా 9,147 ఇండ్లకు నల్ల కలెక్షన్ ఇచ్చామన్నారు. మిగిలిన 364 ఇండ్లకు త్వరలోనే నల్ల కలెక్షన్ ఇవ్వనున్నామని తెలిపారు. 14 గ్రామ పంచాయతీలు ప్రస్తుతం ఎక్కడ కూడా నీటి ఎద్దడి లేకుండా చర్యలు చేపట్టామని తెలిపారు. ఏమైనా సమస్యలుంటే వెంటనే గ్రామ పంచాయతీ కార్యాలయాలకు సమాచారం అందించాలన్నారు. ఇప్పుడు సమ్మర్ వచ్చేసింది కాబట్టి ఆర్మూర్ మండలంలో నీటి సమస్య, నీటి ఎద్దడి ఉండకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నాం. ఆర్మూర్ మండలంలో 14 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. ఇందులో 45 OHSR ఉన్నాయి. దీన్ని మిషన్ భగీరథ ద్వారా నీటిని సప్లై చేస్తున్నాము. అలాగే సింగిల్ పేజ్ మోటార్స్ 97 ఉన్నాయి, 3 పేజ్ మోటార్స్ 71 ఉన్నాయి. వీటన్నిటి ద్వారా కూడా ఇవన్నీ కూడా రిపేర్లు చేయించి అన్ని ఏర్పాట్లు చేశాము, సిద్ధంగా ఉన్నాయి. ఎక్కడ కూడా నీటి సమస్య రాకుండా అన్ని ఏర్పాట్లు గ్రామాలలో చేస్తున్నాం. మండలంలో మొత్తం 9,511 హౌస్ హోల్డ్స్ ఉంటే వాటిలో 9,147 ఇండ్లకు ట్యాప్ కనెక్షన్లు ఇవ్వడం జరిగింది. మిగతా 364 ఇండ్లకు ట్యాప్ కనెక్షన్లు ఇవ్వాల్సి ఉంటుంది. ఇవి కొత్తగా నిర్మించుకున్న ఇండ్లు. వీటన్నిటికి కూడా ట్యాప్ కనెక్షన్స్ ఇచ్చే ఏర్పాట్లు చేస్తున్నాం. AERWS పంచాయతీ కార్యదర్శులు అందరితోని సమ్మర్ యాక్షన్ ప్లాన్ అన్ని గ్రామాలను విజిట్ చేయడం జరిగింది. అన్ని గ్రామాలలో నీటి ఎద్దడి రాకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నాం. సిబ్బంది అంతా అప్రమత్తంగా ఉన్నారు.
ఏదైనా చిన్న చిన్న రిపేర్లు కానీ లీకేజ్లు కానీ ఉంటే ఇమ్మీడియట్గా గ్రామ పంచాయతీలో అందుబాటులో ఉన్న 15th ఫైనాన్స్ నిధుల నుండి ఖర్చు చేయుటకు ఆదేశాలు ఉన్నవి. కాబట్టి ఎక్కడ ఎలాంటి సమస్య లేదు. ఇప్పటికైతే ముందు కూడా ఏ సమస్య ఎదురైనా కానీ అన్ని చర్యలు తీసుకునేందుకు మేమంతా సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తున్నాం. నేడు ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా ఆర్మూరు పట్టణంలోని ఆద్య పిల్లల హాస్పిటల్ అధినేత డాక్టర్ అజయ్ కుమార్ మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వేసవిలో పిల్లలు తగిన జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలని సూచించారు. నమస్కారం అండి, నేను డాక్టర్ అజయ్ కుమార్, పీడియాట్రిషియన్ ఫ్రమ్ ఆద్య చిల్డ్రన్స్ హాస్పిటల్ ఆర్మూర్. యూజువల్గా మనము ఎవ్రీ ఇయర్ మనము ఏప్రిల్ 7th WHO డేని సెలబ్రేట్ చేసుకుంటాం. వరల్డ్ హెల్త్ డే అని మనం సెలబ్రేట్ చేసుకుంటున్నాం. స్పెషల్గా WHO ఈ ఇయర్ పెట్టిన థీమ్ ఏంటంటే టుగెదర్ ఫర్ హెల్త్ స్టాండ్ విత్ సైన్స్ అని ఒక థీమ్ మనము చెప్పడం జరుగుతుంది. బేసికల్గా యూజువల్గా మన పిల్లల గురించి డిస్కస్ చేసినట్టయితే పిల్లల్లో హెల్త్ ఎట్లా మాడిఫై అవుతుంది, ఏమేమి ఇష్యూస్ వస్తున్నాయి, పిల్లల హెల్త్ బర్డెన్స్ ఏమేమి ఉన్నాయి వరల్డ్ వైజ్లో అనేది మెయిన్గా ఒబెసిటీస్ అండి. సో ఏజ్ దగ్గర హైట్ కానీ వెయిట్ కానీ ఇంకా ఎక్కువ ఉండడం, ఎర్లీ స్టేజ్లో బీపీ షుగర్ అట్లాంటి డిసీజెస్ రావడం అట్లాంటివి జరుగుతుంది. మెయిన్గా ఈ మనతో పాటు మన చుట్టుపక్కల ఉన్న ఎన్విరాన్మెంట్ కూడా సేఫ్గా ఉండాలి. సో మన చుట్టుపక్కల ఉన్న యానిమల్స్ కానివ్వండి, ఫుడ్, వాటర్, ఎయిర్ ఇవన్నీ కూడా సేఫ్ ఉంటేనే మనం బాగుంటాం. సో మన ఉండే ఫ్యూచర్ జనరేషన్ పిల్లలు కూడా బాగుంటారు. సో ఇవన్నీ మనము చూసుకోవాల్సిన అవసరం ఉంది. మన హెల్త్తో పాటు ఇవి బాగుంటే మన పిల్లలు కూడా ఫ్యూచర్ జనరేషన్ కూడా బాగుంటుంది. మెయిన్గా ఈ సమ్మర్లో ఏంటంటే ఫుడ్ అండ్ వాటర్ కంటామినేషన్ ఎక్కువ ఉంటుంది. ఈ సమ్మర్లో ఫుడ్ వాటర్ కంటామినేషన్ వల్ల బయట ఫుడ్ కానీ వాటర్ కానీ తీసుకోవడం వల్ల ఏంటంటే ఫుడ్ పాయిజన్ కేసెస్ అనేవి ఎక్కువ చూడడం జరుగుతుంది. మళ్ళీ ఈ సమ్మర్లో బయటకు వెళ్ళడం వల్ల డిహైడ్రేషన్ వల్ల ఏంటంటే పిల్లల్లో ఎక్కువ విరోచనాలు, డైరియా అట్లాంటివి మనం చూడడం జరుగుతుంది. సో వీటిని అవాయిడ్ చేయాలంటే మనం బయట ఫుడ్ కానీ బయట వాటర్ కానీ తీసుకోవద్దు. ఎక్కువ వీలైనంత వరకు ఈ సమ్మర్లో ట్రావెలింగ్ అనేది పెట్టుకోవద్దు. సో ట్రావెల్ చేయడం వల్ల డిహైడ్రేషన్ వల్ల ఎలక్ట్రోలైట్ ఇంబ్యాలెన్స్ వస్తుంది, మళ్ళీ బేబీ సిక్ అయితే ఉంటారు ఈ పిల్లలు. ఇంకోటి ఏంటంటే ఈ పిల్లల్లో లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్, వాళ్ళకి ఏంటంటే సెడెంటరీ లైఫ్కి అలవాటు పడుతున్నారు. ఈ సోషల్ మీడియా వల్ల ఎక్కువ మొబైల్స్ చూడడము, టీవీ చూడడము, ఈ కార్టూన్ మూవీస్ అట్లా చూడడం వల్ల ఏంటంటే వాళ్ళు ఒక ఫిజికల్ లైఫ్ స్టైల్ అనేది సెడెంటరీ లైఫ్ అవుతుంది. దానివల్ల ఎర్లీ స్టేజ్లో ఒబేసిటీస్ కానీ, ఎర్లీ స్టేజ్లో మనకు బీపీ షుగర్ లాంటి డిసీజెస్ కానీ రావడం జరుగుతుంది. కొన్ని సైకలాజికల్ ప్రాబ్లమ్స్ కూడా ఫేస్ రావడం జరుగుతుంది. సో మనము ఈ పిల్లల్ని మనము ఎంత ప్రాపర్గా పెంచితే వాళ్ళ ఫ్యూచర్ జనరేషన్కి అంతే బాగుంటుంది. సో మనము కొన్ని విషయాల్లో అలర్ట్ అయ్యి సో మనం ఇవన్నీ ప్రికాషన్స్ తీసుకున్నట్టయితే పిల్లలు కూడా బాగుంటారు, మన ఫ్యూచర్ జనరేషన్ కూడా బాగుంటుంది. థ్యాంక్ యూ. ప్రపంచ ఆరోగ్య దినోత్సవాన్ని పురస్కరించుకుని నిజామాబాద్ నగరంలోని పోలీస్ పరేడ్ గ్రౌండ్ లో మనోరమ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ వారి ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నిజామాబాద్ జిల్లా పోలీస్ కమిషనర్ సాయి చైతన్య హాజరయ్యారు. ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పోలీస్ సిబ్బంది 24/7 విధి నిర్వహణలు నిర్వహిస్తూ తమ ఆరోగ్యం పట్ల తగు జాగ్రత్తలు ఎల్లప్పుడూ తీసుకోవాలని, అందుకోసం డాక్టర్ల సూచనలు తప్పనిసరిగా పాటించాలని తెలియజేశారు. ఆరోగ్యంపై అవగాహన పెంపొందించుకోవడం ఎంతో ముఖ్యమని, ప్రతి ఒక్కరు తమ ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలని, ప్రతి 6 నెలలకు ఒకసారి సిబ్బంది తమ ఆరోగ్యాన్ని సంబంధిత డాక్టర్లకు చూయించుకోవాలని, డాక్టర్ల సూచనలు సలహాలు తప్పనిసరిగా పాటించాలన్నారు. IMA వారి ఆధ్వర్యంలో ఇలాంటి క్యాంప్ నిర్వహించడం ఎంతో శోభదాయకమని, భవిష్యత్తులో ఇలాంటి క్యాంపులు ఇంకా అనేకం నిర్వహించాలని పోలీస్ కమిషనర్ ఆకాంక్షించారు. అనంతరం పోలీస్ కమిషనర్ మరియు నగర మేయర్ ఈ క్యాంపును ప్రారంభించారు. తదుపరి క్యాంపుకు వచ్చినటువంటి పోలీస్ సిబ్బందికి మరియు మున్సిపల్ కార్మికులు ఉచితంగా వైద్యం, అన్ని రకాల పరీక్షలు నిర్వహించి వారికి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో అదనపు పోలీస్ కమిషనర్ అడ్మిన్ బస్వారెడ్డి, నిజామాబాద్ నగర మేయర్ ఉమారాణి, నిజామాబాద్ ACP ప్రకాష్, IMA రాష్ట్ర ప్రెసిడెంట్ కిషన్ పురందల తదితరులు పాల్గొన్నారు. ఆర్మూరు పట్టణంలోని మినీ స్టేడియంలో జూనియర్ గర్ల్స్ హాకీ సెలక్షన్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మున్సిపల్ చైర్పర్సన్ గోనె లహరి రఘు, వైస్ చైర్మన్ వెంకరెడ్డి హాజరయ్యారు. ఈ యొక్క సెలక్షన్ కి 40 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. ఇందులో నుండి 18 మందితో తుది జట్టును ఎంపిక చేశారు. ఈ యొక్క ఎంపికైన జట్టు ఈ నెల 10, 11 మరియు 12వ తేదీలో గచ్చిబౌలి స్టేడియం హైదరాబాద్ లో జరిగే పోటీలో పాల్గొంటారని నిజామాబాద్ జిల్లా హాకీ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి సదమసుల రమణ తెలియజేశారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్పర్సన్ గోనె లహరి రఘు మాట్లాడుతూ రాష్ట్ర స్థాయికి ఎంపికైనటువంటి క్రీడాకారులకు శుభాకాంక్షలు తెలియజేసి మరియు కాంగ్రెస్ ప్రభుత్వం అందిస్తున్న క్రీడా కోటను సద్వినియోగం చేసుకుని మహిళలు అన్ని రంగాల్లో ముందుండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఫిజికల్ డైరెక్టర్ సడక్ నాగేష్, సంతోష్ ఠాకూర్, కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
నిజామాబాద్ జిల్లాలో ఉమ్మడి జిల్లాలో దాదాపు చాలామంది ఆడపిల్లలు ఉన్నారు, కానీ మీరు మాత్రం ఈ నియోజకవర్గం ఇక్కడ సెలక్షన్లో ఉన్నారంటే ఈ వాటర్లకు చేసుకొస్తారు కదా. ఎందుకంటే మీకున్న ఇంట్రెస్ట్ ఈ గేమ్ పట్ల. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రం మొత్తంలో ఇప్పుడు మనకు అన్ని టీంలతో పాటు మా టీంలో పార్టిసిపేట్ కావడానికి సెలక్షన్ జరుగుతుంది. నిజామాబాద్ టీం ఎప్పుడు పోయినా కూడా గత 8 సంవత్సరాల నుంచి దాదాపుగా అది జూనియర్స్, సబ్ జూనియర్స్, బాయ్స్ కానీ గర్ల్స్ కానీ ఖచ్చితంగా కానీ ఫస్ట్ ప్లేస్ రావడం లేదు. అదొక వెల్తీ ఎప్పుడో ఒకసారి వచ్చింది, కానీ ఖచ్చితంగా ఈసారి రావాలి మనం. అయితే ఇవన్నీ మేము ఎన్ని చెప్పినా కూడా మీలో ఉన్న పట్టుదల, గేమ్ పట్ల మీకున్న శ్రద్ధ, సెలక్షన్ కావాలి కంపల్సరీ. అక్కడ నేను మంచి టీం 100% మనం గేమ్ని ఎక్స్పోజ్ చేయాలని చెప్పేసి కోరుకుంటున్నారంతా కూడా వెళ్ళాల్సి ఉంటుంది. సో ఇందుకు ప్రత్యక్షంగా పరోక్షంగా ఇంట్లో ఉన్న అఫీషియల్స్ కానీ, ఉన్న మన చైర్మన్ మేడం కానీ, వైస్ చైర్మన్ గారు కానీ అందరూ కూడా వాళ్ళ వంతు సహకారం ఇవ్వడానికి ఎప్పుడు కూడా ముందుగా ఉంటాం. ఎందుకంటే మేము ఆడలేము కాబట్టి మీరు ఆడతారు, మీ టీంలో మేము మీ ఆటలో మేము చూసుకుంటాం ఎక్కడైనా. ఎందుకంటే మీ దగ్గర ప్లేస్ వచ్చిందనుకో ఎవరికి వచ్చినట్టు అది వాళ్ళకి నిజామాబాద్కి వచ్చినట్టు కదా. అప్పుడు మేడం కూడా మనం గట్టిగా అడగవచ్చు, మేడం మాకు ఈ సౌకర్యాలు లేవు కదా, ఇక్కడ మాకు ఈ ఫెసిలిటీస్ కావాలని అడగవచ్చు. ఆర్మూరు పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద సుందరీకరణ పనుల కోసం మున్సిపల్ చైర్పర్సన్ గోనిలేరి రఘు, వైస్ చైర్మన్ కాటిపల్లి వెంకటరెడ్డి, ఏఎంసీ చైర్మన్ సాయిబాబా గౌడ్, కౌన్సిలర్లు, కాంగ్రెస్ నాయకులు పరిశీలన చేశారు. एक मिनट 14వ రోజు డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ గారి జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని జన్మదిన సంబరాలు జరుపుకోవడానికి ఈరోజు ఆర్మూర్ మున్సిపల్ పాలకవర్గం చైర్మన్ గారు, వైస్ చైర్మన్ గారు, కమిషనర్ గారు, డిఈ గారు, అలాగే దళిత ఐక్య సంఘ ప్రతినిధులు, అంబేద్కర్ సంఘ ప్రతినిధులు అందరం కలిసి ఇక్కడ రేపు ఉత్సవాలకు సంబంధించి ఏమేమి సౌకర్యాలు అవసరం ఉన్నది పరిశీలించడం జరిగింది. కొంత ఇక్కడ ఉన్నటువంటి అంబేద్కర్ విగ్రహానికి కలర్లు వేయడం కానీ, కింద మార్బుల్స్ కానీ ఇవన్నీ మరమ్మతులు చేయించడానికి పరిశీలించారు. ఈ వారం రోజుల లోపల ఏ అసౌకర్యం లేకుండా జన్మదిన ఉత్సవాన్ని బ్రహ్మాండంగా జరుపుకోవడానికి కార్యాచరణ జరుగుతూ ఉన్నది. అంబేద్కర్ చౌరస్తాలో మరి రానున్న ఏప్రిల్ 14న డాక్టర్ బాబాసాహెబ్ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని అట్టి జన్మదినాన్ని ఘనంగా జరుపుకోవాలని మరి మా ఆర్మూర్ టౌన్ దళిత ఐక్య సంఘటన వారు, అంబేద్కర్ సంఘాల వారు మరి అలాగే కమిషనర్లు, వైస్ చైర్మన్ అధికారుల సమక్షంలో ఈరోజు ఇక్కడికి వచ్చి పరిశీలించడం జరిగింది. గత కొద్ది రోజుల క్రితం ట్రాఫిక్ అంతరాయం వల్ల ఇక్కడ ఏదైతే దిమ్మె ఉందో దానికి కొద్దిగా డ్యామేజ్ అవ్వడం జరిగింది. మరి అలాంటి డ్యామేజ్ను పూర్తి చేయాలని, అలాగే ఇక్కడున్న కొన్ని మౌలిక వసతులు అందంగా ఉండాలని మేము గత వారం రోజుల కిందట చైర్మన్ గారికి వినతి పత్రం ఇస్తే ఈరోజు అందరి ఆధ్వర్యంలో ఇక్కడికి వచ్చి పర్యవేక్షణ జరిగింది. మరి ఇంకా 7 రోజులు ఉంది కాబట్టి దయచేసి మరొకసారి కౌన్సిల్ సభ్యులకు అభ్యర్థన, మీరు అతి త్వరగా దీన్ని సుందరవనంగా తయారు చేయాలని కోరుతూ మరి ఇక్కడికి వచ్చిన మా దళిత నాయకులకు, ప్రజాప్రతినిధులకు, చైర్మన్లకు, కౌన్సిలర్లకు, అధికారులకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఆర్మూర్లో ఉన్నటువంటి దళిత సంఘాలు అనేక సార్లు విజ్ఞప్తి చేసినా కానీ మరి ఇక్కడ అంబేద్కర్ చౌరస్తానే ఆర్మూర్ పట్టణానికి ఒక బండి తెచ్చినటువంటి చరిత్ర గల ఈ చౌరస్తా తెలంగాణ ఉద్యమంలో ఈ చౌరస్తాని అతి కీలకంగా వ్యవహరించిన తీరు, ఇక్కడి నుంచే తెలంగాణ ఉద్యమం మొదలైన సంగతి ఇక్కడ ఆర్మూర్ ప్రాంత ప్రజలందరికీ తెలిసిన విషయం.
ఈ సందర్భంగా మొన్న మన మున్సిపల్ చైర్మన్ గారిని మరియు వైస్ చైర్మన్ గారిని పాలక వర్గానికి మరియు అధికారులకు అందరికీ మేము అంబేద్కర్ చౌరస్తాను వన్య తెచ్చే విధంగా సుందరీకరణ చేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తే ఎన్నో సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్నటువంటి సమస్య మరి ఈరోజు మరి మున్సిపల్ చైర్మన్ మరి వైస్ చైర్మన్ పాలకపక్షం అందరూ మున్సిపల్ కమిషనర్ గారు అందరూ కలిసికట్టుగా ఇక్కడికి ఈరోజు వచ్చి పరిశీలన చేసి మరి ఇక్కడ సుందరీకరణ విషయంలో కాంప్రమైజ్ కాము, మేము ఖచ్చితంగా అంబేద్కర్ వాదులమే అని చెప్పి వారు కూడా హామీ ఇచ్చి రాబోయే ఏప్రిల్ 14 తారీఖు లోపలనే ఇక్కడ మొత్తం సుందరీకరణ చేస్తామని చెప్పి తెలియడం జరిగింది. దీనికి పాలక పక్షానికి అధికారులకు మరి చైర్మన్ వైస్ చైర్మన్ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తాం. జాతీయ అవార్డు గ్రహీత సామాజిక సేవకులు తులసికుమార్ పట్వారి ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా ఆహారం ఆరోగ్యం చాటును ఆర్మూరు పట్టణంలోని గ్రంథాలయంలో ఉన్న పాఠకులకు అందజేసి ఆరోగ్యం కోసం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి ఆహార నియమాలు పాటించాలో విద్యార్థులకు వివరించి సూచనలు తెలియజేశారు. ఈరోజు వరల్డ్ హెల్త్ డే ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా ఆర్మూరు పట్టణంలోని గ్రంథాలయంలో ఆహారం ఆరోగ్యం అనే చార్ట్స్ స్టూడెంట్స్కి ఇక్కడ డిస్ట్రిబ్యూషన్ చేయడం జరిగింది. సో నేడు ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్యం పట్ల ఎలాంటి శ్రద్ధ తీసుకోవాలి, ఎలాంటి ఆహార నియమాలు పాటించాలనే అంశం పైన ఈ చార్ట్స్ అనేది దీంట్లో వివరంగా వివరించడం జరిగింది. నేటి యుగంలో ఎలాంటి జాగ్రత్తలు మనం ఆహారం ఎలా తీసుకోవాలి, మన ఆరోగ్యాన్ని ఎలా కాపాడుకోవాలి, మెడిటేషన్, యోగా, వాకింగ్ మరియు డైలీ మనం తీసుకునే ఆహార అలవాటు కూడా మన యొక్క ఆరోగ్యం పైన ఆధారపడి ఉంటుంది. అప్పట్లో చెప్పినట్టు మనకు ఆహారం మన యొక్క దినచర్య అనేది మన యొక్క అలవాటు కూడా మన యొక్క ఆరోగ్యం పైన ఆధారపడుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఆరోగ్యాన్ని కాపాడుకొని మరియు మన నిత్య జీవితంలో మనం ఏ లక్ష్యాన్ని చేరుకోవాలో ఆ లక్ష్యాన్ని చేరుకోవాలని మన విద్యార్థులకు సూచించడం జరుగుతుంది. ఈ చార్ట్స్ని ఇక్కడ లైబ్రరీ డొనేట్ చేయడం జరుగుతుంది. భవిష్యత్తులో లైబ్రరీలో కూడా ఇలాంటి అవసరంగా మామూలు సహాయ సహకారం ఉందని చేస్తున్నాను. థ్యాంక్ యూ.